ఆటంకాలు అఖిలాండేశ్వరి అమ్మవారికి ఆటంకము ముఖ్యం. తపనోడుప మండల సూర్య శ్రీచక్రాత్మక తాటంక తోషితాంబ మనోరథాయ నమ అని శంకరాచార్యులు నామావళిలో చెప్తాము. శ్రీచక్ర స్వరూపమైన తాటంక కుండలి కుమారి. కన్యకా పూజ చేస్తాం అమ్మవారిని కన్యకా రూపంలో. నేపాళంలో ఎవరైనా ముఖ్యస్థులు ఎవరైనా వీపు వస్తే స్వాగతం పలకడానికి 5 అమ్మాయిలు నిల్చోబెడతారు. కుమారి పూజ విశేషంగా చేస్తారు అక్కడ. కుమారి ఆ కుమారి పూజ నవరాత్రి సందర్భంలో మనం చేస్తాం. కన్యకా రూపశాలిని కామాక్షి అమ్మవారు కూడా కన్యకా స్వరూపిణిగా దర్శనమిస్తున్నట్టుగా పైకి విశ్వరూప సందర్శనం అని చేస్తారు. ఇక్కడ బ్రహ్మోత్సవం అయిన తర్వాత ఒకరోజు ఇక్కడ ఉత్సవ కామాక్షి అమ్మవారు, మూలస్థాన అమ్మవారు అందరూ కలిసి గర్భగుడిలో దర్శనం ఇచ్చే అలవాటు ఇక్కడ ఉంది. కన్యకా రూపశాలిని అని ఆ రోజు చెప్తారు. తత్కృష్ణపక్ష ప్రథమ శుక్రవార అరుణోదయే కన్యకా రూపశాలిని లలితా రాజరాజేశి బభౌ సింహాసనే శుభే అని చెప్పి విశ్వరూప సందర్శనం. కుండలి కుమారి కుటిలే అంటే అంగ సౌందర్యం కుటిలే. చండి అంటే దుర్గా స్వరూపిణి. దుఃఖహంత్రి దుష్టదూర దురాచార శమని. దుఃఖహంత్రి దుఃఖం లేకుండా సుఖాన్ని కలిగిస్తుంది. దుఃఖహంత్రి సుఖప్రద. దుష్టదూర దురాచార శమని దురాచారం లేకుండా చూసుకుంటుంది. కుటిలే చండి. చరాచర సవిత్రి అంటే చదువుకున్న వాళ్ళకి ఆశీర్వచనము, గొప్ప వాళ్ళకి ఆశీర్వచనము అంటే అది అలా కాదు. చరాచర సవిత్రి సూర్యప్రకాశ స్వరూపిణి. ఎవరికి చరాచరం అంటే అది మేకలు కావచ్చు, ఆవులు కావచ్చు, జీవరాశులు కావచ్చు, మనుషులు కావచ్చు, అందరికీ ఆడవాళ్ళు మగవాళ్ళందరికీ సూర్యప్రకాశంలాగా ఒక ప్రకాశాన్ని వికాసాన్ని కలిగిస్తుంది. చండి చరాచర సవిత్రి చాముండే. మహిషాసురమర్దిని చాముండే. గుణిని గుణం ఉంటేనే ఎంత పెద్ద పరమేశ్వరుడు వివాహం చేసుకున్నారంటే ఎంత పెద్ద గుణం ఉండాలి. తపస్సు అపర్ణ దేవి. ఆయనకి డబ్బు గురించో దీని గురించో ఆలోచించేది కాదు ఆయన. గుణం ఆ భక్తి తపస్సు. గుణిని. గుహారిణి. గు అంటే చీకటి అంధకారం. గుశబ్దస్తు అంధకార స్యాత్. ఋషబ్ద తన్నివర్తక. గు అంటే గుమ్మిరుట్టు అంటారు ఇక్కడ వాళ్ళు. గుమ్మిరుట్టు అంటే గుమ్ అంటే ఇరుట్టు చీకటి. గుహారిణి ఆ చీకటిని తొలగిస్తుంది. గుణిని గుహారిణి. గుహ్యే అంటే అమ్మవారు ప్రకాశ స్వరూపంగాను చూస్తాము, రహస్య స్వరూపాన్ని చూస్తాము. ఆవరణ పూజలు చేసినప్పుడు ప్రకాశ స్వరూపము సరి అది. గుణిని గుహారిణి గుహ్యే అంటే బిలాకాశంలో ఉంటుంది. ఈ కంచిలో అమ్మవారు బిలాకాశ స్వరూపిణి. అంటే ఇప్పుడు మనం చూసేది కామాక్షి అమ్మవారు చతుర్భుజంగా చూస్తాం. దానికి ముందు అమ్మవారు యొక్క స్వరూపం బిలాకాశం. అక్కడ రంధ్రాలు ఉన్నాయి. లోపల గర్భగుడిలో రంధ్రాలు ఉన్నాయి. ఒక పల్లం ఉంది, లోపల ఉంది. అది సంవత్సరంలో ఒకరోజే అక్కడ పాలాభిషేకం చేస్తారు. పాలాభిషేకమే, వేరే అభిషేకం కాదు. ఏ రోజు చేస్తారంటే అదే పుబ్బా నక్షత్రం, పుబ్బా నక్షత్రం ఐపసి కార్తీక మాసం ముందు చేస్తారు. ఆ రోజు సాయంత్రం అమ్మవారు ఈ స్వరూపంలో దర్శనమిచ్చింది.
ఇప్పుడు ఏమయ్యే స్వరూపాన్ని మనం చూస్తున్నాము. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండేక్షుభాషాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత. జగదేకమాత అని ఉన్న విశ్వమాత, జగద్ధాత్రి, విశాలాక్షి, విరాగిణి ఆ జగన్మాత ఈ స్వరూపంలో దర్శనమిచ్చింది. దానికి ముందు బిలాకాశంలో రంధ్రం నుంచి బయటకు వచ్చింది. ఆ రంధ్రం ఎక్కడి నుంచి వస్తుందంటే హిమాలయానికి అటువైపు నుంచి ఆ రంధ్రం అని. అది దేవగణానికి అసుర గణాలు, దేవగణాలు అసుర గణాలు వారిద్దరికీ యుద్ధం జరిగింది. తర్వాత దేవగణాలు ఓడిపోయినారు. ఒక కథ అదండి. అందరూ అలా ఉన్నప్పుడు ఏం తెలియకుండా ఇద్దరు విస్మయంగా ఉన్నప్పుడు ఆ అహంకారం లేకుండా ఉండటానికి అమ్మవారు వచ్చి దేవతలకి ఆశీర్వచనం ఈ స్వరూపంలో ఇచ్చింది. ఈ ఇప్పుడు ఏదైతే మనం దర్శనం చేస్తున్నామో ఆ మూల విరాట్ స్వరూపం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ బిలాకాశం నుంచి వచ్చింది. అంటే పంచభూత క్షేత్రములో, శివ పంచభూత క్షేత్రములో ఈ కంచి అనేది పృథివీ క్షేత్రం. చేతశ్రీ సోమాస్కందం ఈ ఏకాంబరేశ్వర స్వామి గుడి. చింతయమా కందమూల కందం చేతశ్రీ సోమాస్కందం అని చెప్పి పృథివీ క్షేత్రం ఇది. శక్తి పంచభూత స్థలాలని ఉన్నాయి. దాంట్లో ఇది ఆకాశ క్షేత్రం కంచి. పృథివీ క్షేత్రం ఏదంటే అయోధ్య. పృథివీ క్షేత్రం అయోధ్య. శక్తి పంచభూత స్థలం అని 5, శివ పంచభూత స్థలాలు 5. శివ పంచభూత స్థలంలో కంచి, జంబుకేశ్వరము, అరుణాచలము, వాయుక్షేత్రము శ్రీకాళహస్తి, ఆకాశ క్షేత్రం చిదంబరం. శక్తి పంచభూత స్థలంలో ఈ 2 తెలిసినది ఏమంటే, ఒకటి అయోధ్య పృథివీ క్షేత్రం, ఆకాశ క్షేత్రం కంచి. అయోధ్యాదిషు పీఠేషు పృథివ్యాదిషు అనుక్రమాత్. అందుకని మనకు రాముల వారు పుట్టినది అని చెప్పి అయోధ్య ముఖ్యమైన, దానికి ముందు నుంచి కూడా అది ఒక శక్తి క్షేత్రం. అది వాళ్ళ కులదైవం. ఆ సూర్యవంశం వాళ్ళకి కులదైవం అమ్మవారు. ఆ గుడి కూడా అక్కడ అయోధ్యలో ఉంది. అది రాముల వారు పుట్టిన తర్వాత ఆయన దైవం. అందరూ మనం ఆయనకు గుడి కడతాము, చేస్తాం, అంతా ఉంటుంది, పూజలు చేస్తాం, అంతా ఉంటుంది. అయితే వాళ్ళ కులదైవం అనేది భారతదేశంలో ప్రతి కుటుంబానికి ఒక కులదైవం అనే ఐతిహ్యం ఉంది కనుక వారికి అమ్మవారు కులదైవం. అలా గుఖ్యే అంటే ప్రకాశ స్వరూపము కాదు, బహిర్ముఖ సుదుర్లభ, అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ. బయట కనిపించేది కాదు. భావన మనకు ఎక్కువ ధ్యానం చేస్తూ ఉంటే అమ్మవారి తత్వం మనకు తెలియపరుస్తుంది. అమ్మవారు గుణిని, గుహారిణి, గుహ్యే, గురుమూర్తే. అంటే శివుడు గురు రూపంలో ఉన్నారు, దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్నారు. అది మనకు తెలుసు. ఆ దక్షిణామూర్తి స్వామి శంకరాచార్యులుగా వచ్చినారన్నది కూడా తెలుసు. చిత్రం వటతరోర్మూలే వృద్ధ శిష్య గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. అది అలా అమ్మవారు కూడా గురుస్వరూపంలో ఉంటుంది. గురుస్వరూపం ఎలా అంటే శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబాదేవిగా దేవతలకు అహంకారం వచ్చినప్పుడు మేమే అన్ని చేయగలుగుతామని ఒక అతీత దృఢ నమ్మకం వాళ్ళకి వచ్చినప్పుడు పరీక్ష పెట్టింది అమ్మవారు. పరీక్ష పెట్టి ఒక యక్ష స్వరూపంలో వచ్చింది. వచ్చి ఇంద్రసభకి వెళ్ళింది. ఇంద్రసభకు వెళ్తే అక్కడ ఇంద్రుడు అగ్ని ఆయన్ని పంపించినారు. ఎవరని తెలుసుకురావడానికి. కొత్త స్వరూపంగా ఉంది. ఎవరని, నువ్వెవరు అంటే కిమేతద్ యక్షమితి, నువ్వెవరంటే నేను అగ్ని భగవంతుడు, నీ శక్తి ఏమి, అన్నీ నేను భస్మం చేస్తాను, ఏమంత పెద్ద అక్కర్లేదు, ఈ పచ్చికని భస్మం చేయండి. అది కుదరలేదు. మళ్ళా వాయుదేవుడు వచ్చినాడు. ఆయనకు మీవెవరు
నేను అది మాతరిశ్వ నేను ఏం చేస్తారు కొండను కూడా పత్తిలాగా ఇట్లా ఆకాశ అంతరిక్షంలో పెడతాను. ఏం పెద్ద అక్కర్లేదండి, ఈ చిన్న పచ్చుకలు చేయండి. అది కుదరలేదు. తర్వాత స్వయంగా ఇంద్రుడు వచ్చేసినాడు, దేవేంద్రుడు వచ్చినాడు. వస్తే ఆయనకు వచ్చినప్పుడు ఈ అపూర్వ రూపము అంతర్ధానం అయిపోయింది, కనిపించలేదు ఈ కొత్త స్వరూపం. ఎవరంటే తర్వాత ఆకాశంలో కనిపించింది. ఆకాశంలో కనిపిస్తుంటే అది ఎవరంటే హైమవతి. సా ఈశ్వరేణ నిత్యం సన్నిహిత, స్వామితో నిత్యము సన్నిహితంగా ఉండే ఆది దంపతులైన ఈ అమ్మవారు గురుస్వరూపంలో వచ్చి జ్ఞానోపదేశం చేసింది. అందుకని ఎట్లా దక్షిణామూర్తి స్వామి జ్ఞానోపదేశం చేస్తారో శివుడు, అలా అమ్మవారు కూడా దేవతలకు జ్ఞానోపదేశం చేసిన గురు. అందుకని గురుమూర్తే గురుస్వరూపిణిగా ఉన్నది. గుణిని గుహారిణి గుహ్యే గురుమూర్తే త్వాన్ నమామి కామాక్షి అని చెప్పి ఈ కామాక్షి గుడికి మీరందరూ వచ్చినారు. ఈ కామాక్షి యొక్క చరిత్రాన్ని 5 శతకంలో ఆయన చెప్పినారు. ఆర్య శతకము, కటాక్ష శతకము, మందస్మిత శతకము, స్తుతి శతకము, పాదారవింద శతకం అని చెప్పి ఈ 5 శతకాల్లో ఆయన చెప్పినారు. అంటే నవగ్రహ దేవతల్ని పూజిస్తే ఏదైతే మనకు మంచి సుఖశాంతి కలుగుతుందో ఆ ఫలితం అమ్మవారి పూజలో మనకు కలుగుతుంది. అంటే అమ్మవారిని పూజిస్తున్నప్పుడు నవగ్రహ దేవత ఆరాధన కూడా అవుతున్నది అని చెప్పి దాంట్లో కూడా ఒక పద్యం ఉన్నది మొక్క పంచశతిలో. గతో మందః వినమ్రాణాం సౌమ్య అని చెప్పి గురురపి కవిత్వంచ కలయన్ను అని చెప్పి ఈ నవగ్రహ దేవత స్వరూపంగా అమ్మవారు ఉన్నదని ఆ వర్ణన కూడా ఉన్నది. అలా ఈ మూక పంచశతి చదివితే సాహిత్యము, ఉపాసన, ఉపదేశ రహస్యము ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. మీరందరూ కూడా సింహపురి ఇదే అమ్మవారి యొక్క ఆశీర్వచనం మీకందరికీ పెన్నా నది తీరంలో మీకందరికీ కూడా జొన్నవాడలో మీకందరికీ అమ్మవారు కలిగిస్తున్నది. మీరు అక్కడి నుంచి వచ్చారు, అందరూ కూడా అమ్మవారి సందర్శనం చేసుకుని ఇప్పుడే అమ్మవారికి అయ్యవారికి బ్రహ్మోత్సవం ఇప్పుడే పూర్తయింది. కిందటి బ్రహ్మోత్సవం అమ్మవారిది. ఆ రోజు మన స్వామివారు కూడా గుర్ర వాహనంలో అమ్మవారు వచ్చినప్పుడు ఆ రోజు సాధారణంగా ఈ కొబ్బరికాయ పూలు అన్నీ ఇస్తారు. ఆ రోజు చీర కూడా ఇచ్చారు. 27వ తారీఖు ఆ రోజు అంత అద్భుతంగా ఏదన్నా జరిగింది ఉత్సవాలు. ఇప్పుడు ఏకాంబరేశ్వర స్వామి కళ్యాణోత్సవం అది కూడా రాత్రే చేస్తారు. మీరు ఆంధ్రదేశంలో ఎట్లా బొట్టు కట్టి చేస్తారో అలా ఇక్కడ చేస్తారు, రాత్రి పెళ్లి చేస్తారు. ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఆ కన్యా దానం అది చేసే వాళ్ళు ఎవరో తెలుగు బ్రాహ్మణులు ఇక్కడ ఉన్నారు. దేవరాత గోత్రం ఏదో గోత్రం వాళ్ళు మధుపర్కం ఇవన్నీ చేస్తారు. ఉత్సవం పూర్తి అయిన సందర్భంగా మీరందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడ కూడా మీరు నమ్మక చమకాలు ప్రచారం చేస్తారు. అదే కదా.